ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపల పోతేనే గుడి ఇట్లా హైట్లో ఉంటుంది. లోపల భలే ఉంటుంది గుడి. పక్కనే ప్రసాదాలు పెడుతున్నారు. నేను వచ్చింది దీనికోసమే. ఇంకా లోపల పోయి దర్శనం చేసుకోవడమే. ఈరోజు నేను నా పిల్లమే వచ్చినాం. నా కొడుకులు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పోయినారు. ఈరోజు ఫ్రీడమ్ మాకి. లోపల పోతేనే ఇట్లా ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహము, చాలా పెద్దది ఇది అనంతపూర్లోనే. దగ్గర నుంచి దర్శించుకోండి మీరు కూడా. కలర్ఫుల్గా ఉంది. అమ్మాయిలు ఆంటీలు అందరూ ఫుల్గా ఉన్నారు. నా పిల్లం వెయిట్ చేస్తుంది 5 రౌండ్లు వేసేకి. దర్శనం చేసేసుకొని 5 రౌండ్లు అయిపోతాయి. టెంకాయ కొట్టి తీర్థం తాగేసి ఇద్దరం ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చొని కొబ్బరి తినేసి, తను ఒక స్టిల్లు నేను ఒక స్టిల్లు ఇద్దరం కలిసి ఒక స్టిల్లు దిగేసి హ్యాపీగా లైన్లోకి వెళ్ళిపోయినాం. ప్రసాదం లైన్లోకి ఎంతసేపు అయినాక ప్రసాదం దక్కింది. పులిహోర పెట్టినారు. తినేసి ఇంకా ఎంట్రన్స్లోని శివుని అట్రాక్షన్ పెట్టినారు. ఓం నమః శివాయ అనుకొని భయపడుకుంటూ పోయిన చెప్పులు ఎత్తపోయినారు. నా చెప్పులు అయితే దొరికినా స్వామి. అట్లే పోతా మన ఇద్దరం ఎప్పుడు ఇట్లా ఫ్రీగా ఉండం కదా అని పోయి రెస్టారెంట్కి పోయినాం ఏదైనా తిందామని. అర్ధగంట ఆలోచించి ఒక పేపర్తో తీసుకున్నాం పెద్దది. ఇద్దరం కలిసి పెద్దది తీసుకొని ఇద్దరు షేర్ చేసుకొని ఫుల్గా తిని పిల్లలు మిల్చుకొచ్చేకి పోయినాం. హ్యాపీ